లక్కన్న మాట నిల్లో నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు సోకాన ఉంది సోల దిల్లు లక్కన్న మాటే నిల్లు నిల్లు. ఇదిగో ఏంద్రా ఇది? నీళ్లు నీళ్ళు అన్నావు కదా, ఇకపోతే ఫీల్ అవుతుంది. అరే ఆ నీళ్ళు కాదురా, ప్రశాంత్ నీళ్ళు. బౌన్సర్ కాదు, గన్మ్యాన్లు కొడతారు నిన్ను. ఆ నీళ్లు కాదు, పైసలు నీళ్ళు అంటున్నా. మేడం, ఒక పంచిని 3 రకాలుగా చంపాలంటే నీ తర్వాత ఇంకెవరైనా. అది ఎవరి తరం కాదు, మా తరమే అది. మా తరం అనకు, నీ తరం. రాజు, నేను ఎంత చదివినా కానీ ఫెయిల్ అయితేనే ఉన్నారా. నా జీవితం ఎంతో నాకు అర్థమైతే ఇప్పటికి. అరే చదువుతే ఎందుకు ఫెయిల్ అవుతారా? చదివిన తర్వాత ఎగ్జామ్ కూడా రాయాలంట, ఏడైతారా? అరే ఇదంతా కాదురా, మంచి బిజినెస్ పెట్టుకుని సెట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదైనా ప్లాన్ చెప్పరా. నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా. చెప్పరా. ప్రజెంట్ యూట్యూబ్ పెడితే పైసలు వస్తున్నాయిరా. ఒక్క నిమిషం ఆగు. రే రే ఏం చేస్తున్నారా? యూట్యూబ్ పెట్టినా ఏడికెళ్ళి వస్తుందని చూస్తున్నా. ఛానల్ పెట్టుడంటే అది కాదురా, యూట్యూబ్ పెట్టి ప్రాంక్ వీడియో లాంటి బ్లాగ్ లాంటి వీడియోస్ చేసినాం అనుకో పైసలు వస్తాయి మనకి. మంచి క్రేజీ ఐడియా వచ్చింది. ఎందుకంటే ఈ రోజు నా లవర్ బర్త్డే మామ, పోయి నేను ప్రాంక్ చేస్తాడా. అరే నువ్వు దూరం నుంచి వీడియో తీరా. ఓకే రా, డన్ రా. ఆల్ ది బెస్ట్ మామ, మంచి. అల్లది కాదు నాదే బెస్ట్, అల్లది కాదు నాదే బెస్ట్. భాస్కర్, నా పుట్టినరోజు అని తెలిసి ఇంత లేటుగా వస్తావా? నీ బర్త్డే పక్కన పెట్టు కానీ ఏం జరుగుతున్నాయి? ఇక చెవులు ఇక అటు ఇటు పోయి పాడైతున్నాయి, అందుకే మళ్ళీ పెట్టింది. ఏం జరుగుతున్నాయి అంటే కమ్మలు జరుగుతున్నాయి అంటే నాకు తెలియకుండా ఏం నడిపిస్తున్నా, ఏం కథ నడిపిస్తున్నా, ఎవడు వస్తుండు ఎవడోడు పోతుండు అది చెప్పు. నన్ను అనుమానిస్తున్నావా భాస్కర్? నువ్వు నీ గురించి అన్ని తెలిసినాయి, మంచి నిజాలు ఒప్పుకుంటా లేదు. నిజం చెప్పు, నువ్వు తిరుగుతున్నావా లేదా? లేదు, నేను తిరగలేదు. నా మీనట్టే చెప్పే. నీ నానమ్మ మీద ఒట్టు, మీ తాత మీద ఒట్టు, మీ అవ్వ మీద ఒట్టు, మీ అయ్య మీద ఒట్టు, ఆఖరికి నీ మీద కూడా ఒట్టు. నేను ఏ తప్పు చెయ్యలేదు భాస్కర్, నేను చెయ్యలేదు. నీ మీద ఒట్టేసుకొని చెప్పే. నా మీద ఒట్టు, తప్పు చేశాను భాస్కర్. మా అమ్మ మీద మా కాంతాన్ మీద మొత్తం మొట్టేసిన వాడిని ఏం చేయాలని చెప్పి. నీ అవ్వ దత్తేంది, నీ అయ్య దత్తేంది, నువ్వు దత్తే నాకేంది? నేనైతే భూమి మీద మంచిగా బతకాలే. ఇది ఎట్టేటో పోతుంది, నిజాలు ఒప్పుకేసుకుంటుంది. ఇది ఇప్పుడు ఎవరికి ప్రాంక్ చేసినట్టు? బేబీ ఇదంతా ప్రాంక్ 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 అంటున్నా నేను. అదే ఇంగ్లీష్ మస్తు వచ్చి నాకు, అందుకే నేను రాముని లక్ష్మణ్ మస్తు ప్రేమించిన గారంగను. అడిగినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ఉన్నా అంటే నేను ఏదో అనుకున్నా, నా ఫ్రెండ్స్ తో ఉందా ఇది? నేను అమ్మ కడుపు మాడా. ఇంకోసారి కనుక ఏరియాలో కనబడవు అనుకో. ఓ ప్రాంకులు వద్దు, ఇరుకుతాం. ఉన్న రిలేషన్ పోతే అవసరం లేదు. పని చేద్దాం, బిజినెస్ చేద్దాం. సబ్బులు అమ్ముదాం మామ. అమ్ముడు అంటే మనోడు మస్తు అమ్ముతారా. మనోడు లంగాలు జాకెట్లు అమ్ముతావు కదా అప్పట్లో దొంగతనం చేసి, అట్లా సబ్బులు అమ్మాలి మామ. సరేరా, ఈ సబ్బులు తీసుకొని. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. అంటే సబ్బులు. ఏ రాజు, నేను ఇక్కడే ఉన్నా. ఓ ఇక్కడ ఉన్నావా? రాజుని ఎట్లొచ్చినావు? ఓ ఇట్లొచ్చిన. సరే నీళ్ళు తీసుకురా ఫస్ట్. ఇంకా రాజు నీళ్ళు తాగు, ఇంకేంటి ముచ్చట్లు చెప్పాలి నువ్వే. ఏం చెప్పాలి, అంత మంచిగానే ఉన్నాం. కాదు ఎట్లా అడగాలి? ఏం చేస్తున్నావురా? అంటే అది ఫస్ట్ దిగు. ఎప్పటి నుంచి నడుస్తుంది చెప్పరా? నువ్వు ఒక్కనివేనా, నీ ఇంకా ఇంకెవరని ఉన్నారా? ఉన్నాడు. ఎవరాలు? భాస్కర్. చెప్పరా మామ. ఏమైందిరా? ఏమే కాదు, ఈడు సబ్బులమ్మనికి వచ్చినట్ట మా ఇంటికి. సబ్బులా? సబ్బులేంది? ఏదో బుగ్గలు ఒకటే నవ్వినట్టు చెప్తున్నారు సబ్బులు అంట. నిన్ను కాదురా, నువ్వు ఫస్ట్ ఇంట్లోగా నువ్వు. ఇదంతా కాదు, నాకు తెలిసిన హైటెక్ సిటీలో ఒక రోడ్ దగ్గర పోదాం. బిజినెస్ మైండ్ సెట్ మస్తు మంది ఉంటారు, వాళ్ళని పట్టుకుందాం. సెట్ అయితే లైఫ్. డరి ఆయన చెప్పండి, నువ్వు వెజ్ నాన్ వెజా? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మన ఆంటీ దగ్గర ఉన్నాం. అది ఆంటీ. హాయ్ నాన్న. హాయ్ అన్న. 2000 పే చేయి. దేనికి ఆంటీ? ఇది వేసుకుంటున్నావు లైవ్ వీడియో. మరి అదే కాకుండా ఇక్కడ మనకు ఆంటీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇక్కడ మనకు సైరామ్ గారితో మాట్లాడదాం. ఏం చెప్తారు మీరు? ఆంటీ గురించి ఏం చెప్తాం? ఉగాది రోజు పూసాయి మామిడి పూత, ఆంటీ ఫుడ్ కోసం నేను చచ్చిపోతా. హైదరాబాద్ లో అంటారు ఏంద్రాబాయ్, ఆంటీ కాడ చికెన్ 150. ఆంటీ చెప్పండి, ఇక్కడ మీరు ప్లేట్ ఎలా ఇస్తున్నారు? 2 రూపీస్. మరి ఇంత చీపా? ప్లేట్ 2 రూపీస్. రైస్ 500. ఏందండి ఎట్లా ఇస్తున్నావు దీన్ని? ఇట్లా ఇస్తున్నా. ఫుడ్ బిజినెస్ ఏంద్రా అట్లా అవుతుంది? అరే భాస్కర్, నాకు ఎందుకో వాడు ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. వాడిని పట్టుకుంటా.
ఏంటి ఏంటి బ్రదర్ తెచ్చండి. కాదన్నా ఏం గిరాక్ అవుతుందన్నా? ఏం పెడుతుందా? బంగారం పెడుతుందా? అన్నం పెడుతుందా? అన్నం పెడతాను సో ఏం పెడతారు? ఫుడ్ కోర్ట్ అన్న. సరే నేను పెట్టేసా కదా, ఇక్కడ రండి చెప్తా. ఆమెకు ఆపోజిట్ అన్నది. అవును నడుస్తుందా? ఆంటీ నడుతుంది. ఓకే ప్రమోషన్ చేద్దాం. ప్రెసిడెంట్ ఎక్కడ? యూత్ లీడర్ 20,000 కొట్టు. దేనికి ప్రమోషన్ చేద్దాం. ఇప్పుడు 20,000 పెడితే మాకు బిజినెస్ ఎంత అయితే రోజుకి? 10,000 అవుతుంది. 20,000 పెడితే 10,000 కరెక్ట్ ఇద్దాం. సో హాయ్ గైస్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భాస్కర్ గారి ఫుడ్ స్టాల్ కి వచ్చినాం. నైట్ అయితే అందరు వేస్తారు సుక్క, వీళ్ళ కాడ ఫుడ్ బొక్క. ఆంటీ కాడ ఫుడ్ ఉంటే టేస్ట్, వీళ్ళ కాడ ఫుడ్ అంతా వేస్ట్. ఒరే నువ్వు ఆంటీని ప్రమోట్ చేస్తున్నావు, మమ్మల్ని చేస్తున్నావు. మా అక్క అలవాట్ల పొరపాటు. బ్రదర్ కొంచెం ఉంటే ఆంటీ ఇంటికి పోతుంది, అప్పుడు గిరాకీ ఎంత మనకి అవుతుంది, టెన్షన్ పడకు. ఓకే అన్నా మొత్తం గంజలు కాలైపోయినాయి, ఇప్పుడు బ్రేక్ మళ్ళీ వస్తానన్నా. బ్రదర్ కమ్. ఫిష్ కర్రీ 20 రూపీస్, జస్ట్ ఒక 1 పీస్. లెగ్ పీస్ వచ్చేసి 45 రూపీస్ అండ్ చికెన్ కర్రీ వచ్చేసి 200 భయ్యా. వద్దు భయ్య. ఒక పని చేయి, మా ప్లేట్ ఎంత? ప్లేట్ మనది 200. 200 ఎంత ఉంది? 10 మంది ఉన్నారు. దేనికన్నా? అలా 500 ఇస్తా. 700. అరే గిరాక్ మంచిగా ఇగో ఇచ్చేట్టున్నాడు. 700 తినుకోండి. రండి భయ్యా, అరే గిరాకీ ఉంది, రండి భయ్యా. ఒక ప్లేట్ దా. ఇగో ప్లేట్ తీసుకో. నడు. దా. ఇగో దా భయ్యా. ఎట్లా టేస్ట్ ఎట్లుందన్న? బాగుందా? బొక్కలెక్కు ఉంది అది. ఇదంతా కాదన్న, ఎవరైనా చీఫ్ గెస్ట్ విలువ ప్లీజ్. ఆంటీతో ప్రమోషన్ చేపిస్తా. ఆంటీతోనా? రమ్మని. నేను తీసుకొస్తా. రండి ఒకసారి రండి. అన్నా ఏం కావాలరా? చికెన్ మటనా? లివర్ మటన్ చికెన్ ఫ్రై. లివర్ 500, ఇట్లా 1200 అన్న. 25 కొట్టి 1200. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో ఏంది ఇవన్నీ పోయినాయి? అయ్యా ఖాళీ అయిపోయినాయి మొత్తం. గిన్నెలు కూడా అయిపోయినాయి. అరే అన్న వాళ్ళు అన్ని తీసుకోవచ్చు ఏందన్నా? ఆంటీ వస్తే ఫుడ్ అయిపోతుంది అనుకున్నా, గిన్నెలు కూడా అయిపోయినాయి. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పి, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, పొలాలు అమ్ముకొని అమ్ముకొని ఇక్కడికి వచ్చేదో కష్టపడి పెట్టుకుందాం అనుకున్నాం, ₹1 లేకుండా అయిపోయిందమ్మా. నాన్న ఏం బాధపడకండ్రా, నేను కూడా చిన్న స్థాయి నుంచే వచ్చిన. అందరికి బిజినెస్ అనేది లాస్ నుంచే ప్రాఫిట్ వస్తుంది. కావాలంటే మీరు కూడా నాతో పాటు జాయిన్ కాండి, మీకు వర్క్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గ్రామ ప్రజలకి విజ్ఞప్తి, మన ఊరికి కొత్త బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు, కావున లోన్ కావాల్సిన అందరూ బస్ స్టాండ్ కి రావాల్సిన కోరుచున్నాము. మనం ఈరోజు చేసే స్పూఫ్ నిన్నే ప్రేమిస్తా, నాగార్జున గారిది, శ్రీకాంత్ గారిది. మన మేనేజర్ వస్తున్నాడంట. డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బకి డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బకి డబ్బకి తప్పేది అప్పులు చాలా అయినది, అందు గురించి డప్పులు లేవు. అయ్యో ఇవన్నీ నాకు అయ్యో అరే అయ్యో నాకు నచ్చ. అయ్యో బ్రదర్ అయ్యో. అవునండి, ఇంతకుముందు ఎక్కడ చేశారు? బ్యాంకులో ఆరోగ్యం బాగాలేనట్టుంది సార్కి. మీరంతా ఎవరు? సార్ మేము ఇక్కడ ఊర్లో ఉంటామండి, బ్యాంక్ మేనేజర్ గారు వస్తారని వచ్చాం ఇక్కడ డిపో దగ్గరికి. నేను మీకొక విషయం చెప్పాలి. నేను బ్యాంక్ మేనేజర్ కాదు, ఆయన ఫ్రెండ్ని. మరి చెప్పాలి కదా బ్యాంక్ మేనేజర్ కాదని. బ్యాంక్ మేనేజర్ గారు, గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. కొంచెం ట్యాన్ అయిపోయాడు మన హీరో శ్రీకాంత్ గారు, రా గుర్తుపట్లే. వెళ్దామా? ఓ రామ్. ఏంట్రా అది? ఏమోరా పద. ఓ రామ్. నీ వల్ల ఇదంతా. పద ఊర్లోకి వెళ్దాం. ఏంట్రా ఇది? గాలిపటం రా. అయ్యి భలే ఉంది. రైడింగ్ అవుతుంది. మీరెందుకు ఎత్తుకొస్తున్నారు? రైడింగ్ అవుతుంది కదా. రైడింగ్ కాదు, ఎన్ని కష్టాలు వచ్చారా దీనికి. ఏమైందిరా? కళ్ళు తిరగడానికి ఎంత ప్రాబ్లం ఉంది చూడు దీనికి. బ్యాంక్ వెళ్దాం. మేము వచ్చింది గాలిపటం కోసము. ఓ మీద ఇది. ఉండరా
కలపడం లా 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 లా. నిజంగా దేవుడు అన్ని కష్టాలు నీకే ఇచ్చిండే. ఎందుకు? పళ్ళు లేవు, నాలుగే ఒక్కదారి కనబడుతుంది. దారా అదే వెళ్దాం. మన ఇల్లేరా? అరే అటు వెళ్ళారా? దా ఇల్లేరా? ఇక్కడే అండి. దా ఇల్లుదా. అరే బావా, నీలిమ గారి కూతురు ముగ్గేసింది. ఇది ముగ్గ, ఈ నిమ్మకాయలు. ఆ మాసం ఒక్క రోజు ఇలా వేస్తుందండి. అది ముగ్గండి, నేనే వేసాను. అంటే ముగ్గు వేస్తే కళ్ళకు మంచిదని కలర్ఫుల్ గా. ఏదో కళ్ళు అంటది, కలర్ఫుల్ అంటది. లా 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 లా. ఈ దండం పెడతా. ఇంట్లోకి వచ్చిన పడుకురా, పొద్దున్న బ్యాంక్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్. వదిరాది పొద్దు పొద్దుగల రాత్రికి సంబంధం లేకుండా. ఇంట్లో దయ్యం ఉందేమరా? కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, కొమ్మల సరి బాగుందా. రాత్రి 12 అయితే కోయిల పాట బాగుంది, ఆలు బాగురు అంటే నువ్వు మంచుకున్నావు. అసలు అన్ని బాగున్నాయి, నీ గొంతు ఒకటే బాగాలేదు. నువ్వు పాడకు. తెల్లారింది. బ్యాంక్కి వెళ్ళాలి. ఇదేనా మన బ్యాంకు? దా కూర్చో. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 రూపాయలు. ఏంది ఇది? కళ్ళు. ఎందుకు? కళ్ళు తాగితే కళ్ళకు మంచిది, కళ్ళు తాగితే కళ్ళకు మంచిది, అందుకని. వడలు తిను నువ్వు, దవడలకి మంచిది. ఏం రేట్ ఆడితే నాకు అర్థం కాదు. బ్యాంక్ వద్దేమో, ఇంటికి వెళ్ళాం పదా ఫస్ట్. నేను ముందే చెప్తున్నా, దాని కథ ఏందో కనుక్కో. అనుకుంటుదా? ఏయ్ ఏడునవే? ఏదది? ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నావు కదా. ఐ లవ్ యూ. చిచి, మీరంటే నాకు ఏ పాట ఇష్టం లేదు. ఏ పాట? ఓన్లీ కళ్ళు అంటేనే ఇష్టం. అదేంది, నా కోసం కళ్ళు తీసుకొచ్చినావు కదా. మీ కళ్ళు తాగితే బాగుంటాయని చెప్పి. ఈ కళ్ళ గోలు ఏంది అసలు? కళ్ళు పీకి పడేస్తా. మీ బాడీలో ఏ పాట ఏమన్నా వేసుకోండి, కళ్ళని మాత్రం ఏమి అనకండి. కళ్ళు మీ కావు. అద్దెకి తెచ్చుకున్నాను అర్ధగంట కోసం. ఎవరివే మళ్ళీ ఇవి? అది చాలా పెద్ద కథ. చిన్న చెప్పు, స్కిట్ టైం లేదు. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. నేను మీ నాగార్జున, చిట్కెలో వస్తా. హలో హలో హలో, రాలేదే? చిట్కెలేది? అత్తలేదు. మరి ఎట్లొస్తా? నీ కళ్ళు చాలా బాగున్నాయి, లిప్స్ ఇంకా బాగున్నాయి. అన్ని బాగున్నాయి కానీ దొంగ 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 దొంగ. ఇంతకీ నేను ఎవరో తెలుసా? పెళ్లి చూపులకి ఫోటో పంపించింది నాదే. మన పెళ్లికి ఓకేనా నీకు? ఓకే. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. హలో, అర్జెంట్ ఆపరేషనా? ఇప్పుడు రావాలా? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది సార్. ఓకే, కమింగ్ యార్. బేబీ, ఐఎమ్ సో సారీ, అర్జెంట్గా వెళ్ళిపోవాలంట. నేను కూడా వస్తాను. అవునా? సరే దా. నా కళ్ళు పోయినాయి. అయ్యో నా కళ్ళు పోయాయి. అయ్యో ఇవి దొరికాయి. అమ్మో ఇవేంది పెద్దగా ఉన్నాయి. ఏదైతే మన కళ్ళు కనబడుతుంది, ఎవరినైతే మనకెందుకు? అయ్యో కళ్ళు కనబడుతుంది. ఇక్కడ ఉంటే కేసు అయితే నేను వెళ్ళిపోతా. అంత పెద్ద కథ ఏందా? మీ కళ్ళు మీ కావు. పాపం అతను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. అందుకని కళ్ళ మీద మీకు ఏ హక్కు లేదు. లేదు, ఇప్పుడు అర్థమైంది. ఓటక్కున్నది. గుడి గంటలు మ్రోగిన వేళ సంబరపడుతోంది. రాజు, ఎవరు? నేను మాల. ఎటువైనావు? నువ్వు చచ్చిపోలేదా? నీ గురించి తిరిగి బతుకొచ్చిన మాల. ప్లీజ్, నాకు కళ్ళేయడం దొరికినాయి మాల. నీ కళ్ళు ఎక్కడికి పోలేవు, ఇక్కడనే ఉన్నాయి. ఆ కళ్ళు వేరే తను పెట్టుకున్నాడు. ఎంత మాటనే. బ్రో, అదే ఎక్కడ ఉంది? నా కళ్ళు ఏం చేసినావు? పొరపాటున నేను నీ కళ్ళు దొక్కేసిన. కళ్ళు దొక్కేసినావా? ఆ రోజు చెప్తానని నేడే నా కళ్ళు వీక్కొని పోతారని చెప్పి అందుకని చెప్పలే. ఇప్పుడేమో వదులుతాను అనుకున్నా. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. నాకు ఎప్పటి నుంచో మంచి హోటల్ పెట్టాలని కోరిక. ఏం పెడదాం అన్నప్పుడు ఎవరికి నేముంటది? నెంబర్ 1 హోటల్ పెట్టాలని ఉంటది. సో అందుకే హోటల్ పేరు నెంబర్ 1 పెట్టినా.
ఏయ్ లేవు కష్టపడతా లేవు. లేదు సార్. కావాలా? కావాలంటాడు పోతాడు, బస్కు లేట్ అవుతుంది. నీకేం కావాలి నాకు తెలుసు. నాకేం కావాలో నీకెట్లా తెలుసు? మంచిది సార్. నమస్తే నమస్తే. ఏంది ఇడికి తీసుకొచ్చినావు? పేరు చెప్పండి సార్. పేరు రామ్. మరి ఎందుకు వచ్చినావు? ఎట్లాగ వచ్చినాము, ఆ. ఒక మంచి రూమ్ ఇస్తే సరదాగా రెస్ట్ తీసుకుంటా. ఓకే సార్, ఇది తీసుకోండి. ఓకే. ఏంది ఎవ్వరు లేరు ఈ హోటల్లో, బోర్ కొడుతుంది. హలో హలో సార్ చెప్పండి. అయ్యి ఎవరు లేరు హోటల్లో, బోర్ కొడుతుంది, ఎవరైనా పంపించచ్చుగా? 2 నిమిషాలు సార్. ఓకే. సార్ పెంచి ఎగసిన కుండరంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా జగముల వ్రేగున జగతి కదన. 500 సార్. 500 దేనికయ్యా? అరే ఎంటర్టైన్మెంట్ సార్. పేరు శ్రీశైలం, నీ చేస్తా రౌడీజం. అరే మల్లేదనా, అరే ఎట్లున్నావు? జరా చిన్న పని ఉండే, రూమ్ నెంబర్ ఏది కాలేదు మనది? ఒక నిమిషం. రూమ్ ఒకరికి ఇబ్బంది అవుతుందా? అంటే ఇబ్బంది అంటే కొంచెం అట్లా షేరింగ్ చేసుకోండి, పైసలు మిగులుతాయి. మల్లేదనా ఏం పేరు? నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? ఇడికెళ్ళి వచ్చినావా? ఇడికెంచెలు వచ్చిన. పండుకో మరి. ఏయ్ నిద్ర వస్తుందా? ఒక్క నిమిషం ఆగు. హీరో నేను బేసిక్ గా చెప్పాలంటే ఈ రోజు నాకు షూట్ ఆఫ్ పెట్టియాలి. సో మా పిల్ల వస్తా హోటల్ పోవాలి. హలో హలో సార్ నమస్తే. నమస్తే సార్, హోటల్ ఉందా? బయట ఏం చూసి వచ్చినావు? బోర్డు చూసి. బోర్డు కదా బే, హోటల్ కదా ఇది. రూమ్ నుండి వాకింగ్ బయటికి పోయినాయి, సాయంత్రం వస్తాయి. అది కాదు సార్, రూమ్ రూమ్ లో హోటల్ వచ్చి రూమ్ లో అంటావు. ఓకే ఓకే. ఓ సార్ చేది టీవీలో వస్తావు కదా? అవును. ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావు? అరే నువ్వు రైజింగ్ స్టార్ రాజు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఏం చేస్తారు? ఏం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేస్తారు సార్. ఎందుకు 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 సార్? సెక్యూరిటీ కావాలి కదా సార్? అవసరం లేదు, సెక్యూరిటీ ఉండొద్దని నేను వచ్చే ఇడికి. అరే ఏముంటాయి సార్ మీ సినిమాలు, మీ టీవీ షోలు మొత్తం. అరే థ్యాంక్ యూ అడవిలో కర్రే పాప ఏం సినిమా సార్? అబ్బా బాబా బాబా. మీకేం కావాలన్నా కూడా మన బాయ్ ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇడే రూమ్ లో కూర్చుండు అన్నా. బయట పోవా? ఎవరో నువ్వు నా రూమ్ లోకి వచ్చి బయటకోమంటావు. అన్నా అది వాళ్ళ రూమ్ అంటుండే. ఏది ఉంటే వాళ్ళ రూమ్, లాగితే నీ రూమ్, లాగితే నీ రూమ్. ఏడున్నవే? ఎంతసేపు రానికే? వస్తున్నా నాకు. జల్దిరా. గాలి వస్తలేదు, ఏం వస్తలేదు. టక్ 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 టక్. ఎవరు తమ్ముడు? మా రూమ్ లో గాలి వస్తలేదు, జరసేపు ఇక్కడ కూర్చుందాం అని వచ్చిన. వీడేం సార్ నా రూమ్ లోకి వస్తుడు? నువ్వు అన్న రూమ్ లోకి సరిపోతుంది. మెంటల్ గా ఉన్నారా? ఫ్యాన్ వస్తుందా సార్? మాఫ్ కాదు, ఫ్యాన్ తిరుగుతలేదు. చిన్న దీపు చలి పెడతా సార్కి. అరే వద్దురా బాయ్, దమాకరం నాకు. అరే నడు బయట నడు, కొంచెం పీస్ఫుల్ ఉండని. ఏ సార్ కొబ్బరి పిస్తా, టెకాయ పిస్తా? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది. హలో ఎంతసేపే ఏడును? హలో సార్ రెడీగా ఉన్నారు, రండి. ఒక్క నిమిషం టైం ప్లీజ్. మరి చూస్తున్నాం సార్ అయితే లాడ్జికి వచ్చిండు. మరి ఇప్పుడైతే మనం రేజింగ్ రాజు గారి దగ్గర అయితే ఉన్నాము. సార్ చెప్పండి సార్, ఇలాంటి అనుభూతులు ఎప్పుడైనా మీరు ఇంత ముందు పొందారా? అయితే మీకు తొలిసారా ఏంటి? దీనిపైన మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తా. సార్ 500 చిల్లర ఉన్నాయా? ఉన్నాయి, ఇగో పైసలు. కొంచెం పీస్ఫుల్ ఉన్నాం. ఏం పీస్ఫుల్? ఎవడో ఒకటి
సార్ వీడు తాగబట్టి 10 ఏండ్ల ఇంకా డోరే కొట్లే మాట్లాడుతున్నాను. ఏం డోర్ సార్ తాగుతుండంటే ఇంటనే లేడు. నేను బరాబర్ నా ఇష్టం నోరే. అరే మీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోర్రా. న్యాయం చెప్తేనే పోతాం సార్. నేను ఎంత గారమని అది చేయాలి చెప్పి, ఎంత గారమని వెళ్ళి తీసుకురావాలి నేను చెప్పి ఇన్ని పట్టుకొని. ఇంకెవరన్నా సంబంధం ఉంటే నన్న చూడు రాళ్ళతోడన్న పోతా నేను మోగోడు. నన్ను చేసుకుంటా? 50 లక్షలు ఇస్తే నేను నీతోటి కూడా వస్తాను. రాజు ఆ? రాజు ఆ, దా మీకు సరే మన నిన్ను మర్చిపోయినా నేను. దా ఇక్కడ కూర్చోనే, ఇక్కడ కూర్చో. కూర్చో ఏంటి రాజు? కూర్చో చెప్పరా. టైం అయిపోయిందా చెక్అవుట్? గంట అయింది కదరా వచ్చి. ఓ సారీ, పక్క రూమ్ ఉండు. రైడింగ్ 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 రైడింగ్. ఏ సార్ రైడింగ్ ఏంటి సార్? ఏంటి సార్? ఏం రైడింగ్ అవుతుంది సార్? బైక్ రైడింగ్ మన పిల్లగాళ్ళ గలీలో ఎత్తురు. ఇప్పుడు ఏ రైడింగ్ వచ్చినా అంటారు బయటికి. నేను బయటికి రా. ఇక్కడ ఉన్నా రాజు. టూ మచ్ డిస్టెన్స్ రాజు, అందుకే మనం రెగ్యులర్ గా వెళ్ళే దగ్గరికి వెళ్ళాలి. హలో, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఏంది రైడింగ్ అవుతుందా? ఒక నిమిషం సార్. రైడింగ్ అవుతుందంట. పో పో, పర్లేదా? పర్లేదు పో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైడింగ్ అంటే రాజు ఏం లేదు, రైడింగ్ అని పిలుస్తారు మళ్ళీ బైక్ రైడ్. రాజు రాజు ప్లీజ్ రాజు, నా పేరు చెప్పక రాజు ప్లీజ్ రాజు. ఓకే ఆగు. ఈ హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది హోటల్లో. యాక్టివిటీస్ అంటే వాట్? గుర్తుపట్లే సినిమా హీరో. అరే సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ. రైజింగ్ సార్ రాజు. ఒక సెల్ఫీ సార్. ఐఎమ్ హీరోయిన్ అండి దిస్ మూవీ. సార్ తో కొంచెం డిస్కషన్ చేయడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ రోజు మనం రేసింగ్ స్టార్ రాజు గారిని కలిసినాము. ఇగో వాళ్ళ లవర్ గిట మనతోనే ఉంది. సార్ ఏమే లవర్ కాదు సార్, సప్న ప్రతి ఒక్క అర్జున్ ఉంటది. దండం పెడతారా ప్లీజ్ డిలీట్ చేయమని చెప్పు. ఇప్పుడు అప్లై చేసి సార్ ఎట్లా మరి 5 లక్షలు అవుతుంది. ఇచ్చేస్తారా? ఇవ్వండి సార్. ఇగో ఇగో నీ 1000 రూపాయలు. అది డిలీట్ చేయి కొంచెం, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. బాయ్ రాజు. మీ హోటల్కి ఇంకోసారి రానరా నేను. ఇలాంటి కస్టమర్లు వస్తే మనం డూప్లెక్స్ కడతాం సార్. అవునే షకీలా, ఇట్లా లాంగ్ డ్రైవ్ పోతా అంటే ఏమనిపిస్తుంది? ఎప్పుడు పోయినావు ఎప్పుడు అంతేనా? స్పీడ్ ఎప్పుడన్నా పోయినావు నువ్వు? ఇప్పుడు చూడు పాట పెట్టి పోతే మీ తాతలు గుర్తుకు రావాలి. దేత్తడి పోషమ్మ గుడి దేవుని షేరు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టర్ డ్రైవరీ. నువ్వే అన్నావు ట్రాక్టర్ డ్రైవర్ అందు నుంచి చంపిన. లేక లేక పోతే గుద్దుతివి. ఇప్పుడు బండిని గుద్దుగా నిన్ను గుద్దాలి. ఇదేంది మొత్తం చీకటి చీకటి ఉందిడా. రండిరా రండి, ఈ కోట మీదే, అందరూ పైనున్నారు. షకీలా, ఏ షకీలా, షకీలా లోపట్టుందిరా. ఏడనే? ఇక్కడండి, సమాధిలో. దాంట్లో ఎందుకు పోయినావు నువ్వు? ఒక్కసారి నా రండి. బద్దలు కొట్టండి. బద్దలు కొట్టరా. బద్దలు కొట్టరా. కొట్టు. నువ్వే కానీ కొట్టమను. నన్ను రాదురా. సమాధి బద్దలు కొట్టు, దాన్ని విడిపించు. బద్దలు కొట్టు, బద్దలు కొట్టు. ఆవకాయ బద్దలు కొట్టరా. అమ్మా ఇట్రా ఇట్రా. ఇచ్చిన ఒక్క పని చక్కగా చేయవు. ఆడు కూడా బాయ్ ఏడున్నా నేను. గుమ్మడికాయ ఉంటా తలకాయ తింది. ఈ బొక్కలకెళ్ళి ఇస్తే నాకే భయం అవుతుంది. అరుంధతి చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ రాహుల్. రాహుల్ నువ్వు జల్దీ అర్జెంట్ గా మార్కెట్ పోయి మన గురించి పత్రికలు తీసుకురావాలి. సరే తొందరగా తీసుకొని వస్తా, నువ్వు అప్పటి వరకు నా కోసం ఈయన వెయిట్ చేయి. సరేనా? ఓకే ఓకే. సరే బాయ్ అరుంధతి. నడురు అందరు పండుకుందాం. నడుర్రి. ఎంత చక్కని వాడు రాహులు, మా మంచి వాడమ్మ రాహులు. ఊరికి పోయిండు రాహులు, లోపటకొచ్చిండు రాహులు. ఎక్కడున్నావు రాహులు? నాకు నీ వాయిస్ తప్ప నువ్వు కనిపిస్తావులేవు రాహులు. రాహులు
ఏడున్నావో రావులు వద్దమ్మా ఎందుకు ఆ కోర్టులోకి వెళ్ళొద్దమ్మా, అక్కడ భూత పేత పిశాచాలు తిరుగుతాయి తల్లి. నేనమ్మా నా రాహుల్ ఉన్నాడా లేదమ్మా. నేను పోతా రాహులు అమ్మా అరుంధతి వచ్చినా సమాధి బద్దలు కొట్టే కొడుతున్నా బద్దలు కొట్టకు మేం. ఎందుకు అక్కడ దుష్ట శక్తి ఉంది. లేదు నా రాహుల్ ఉన్నాడు నమ్మవా? నమ్మను. బద్దలు కొట్టు. అట్వా అట్వా. సమాధిలో ఉన్నాడు రావులు, బద్దలు కొట్టమ్మాను రావులు. ఈడికొచ్చిన ఓ రావులు కానీ కనిపిస్తలే ఓ రావులు. సమాధి బద్దలు కొట్టవే. బద్దలు కొట్టవే. సమాధి బద్దలు కొట్టు. అమ్మా ఇట్లా శభాష్ రా బిడ్డ. వచ్చిందని ఒకటి నవ్వదే దాదా అసలు ఏమైంది? అమ్మా అరుంధతమ్మ, ఈ రోజు నీకు పెళ్లి. దత్తి అరు దత్తి దత్తి అమ్మాలే బెండకాయలు అమ్మాలే, దొండకాయలు అమ్మాలే, పిందె పండై పుచ్చిపోయింది. పిందె పండై పర్వానికి వచ్చిందే, నా గవ్వల చప్పుడికి నీ గజ్జల చప్పు కలపవే బొమ్మాలే. పాడనా ఇప్పుడు వద్దు. నాలో శపించు నీరంతరంగం, నీలో శపించు నారంతరంగం, నీరారమంతరారారం చారలో దా. గుర్తుపట్టావా? గుర్తుపట్టలే, ఇప్పుడు పడతావు. గుర్తుకొచ్చిందా? మిత్రవిందా తాకజను శృంగార వీర రణధీరా. చుక్కలోకెక్కినాడు చెక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. కొమ్మ కొమ్మ విన్నావమ్మా కోయిల వస్తుంది, వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. మల్లెల వాన నాలోనా, మనసంతా ఆరావులు అంటే ఈలోనా. తారమ్మని రాత్రికి రమ్మని కన్నుగొట్టి పిలిచినాను నేను, ఎప్పుడత్తవు ఎన్నడు వత్తవు టైము జర్ర నాకు చెప్తావా? లోపడవోరా లోపడవో. మ్యామ్ వాడు ఊకే బయటికి వస్తాడు, ఆడు పరిమితంగా లోపల ఉండాలంటే ఇంకో దీని తప్ప లాంతరదాన్ని దీన్ని బద్దలు కొట్రా. ఆడగొడుతుడు సకల ముక్కలు పెట్టుకొని కూర్చో. బ్రదర్ కొంచెం పల్లపొడి పెట్టుర్రి. బయటకు వచ్చి నేను మ్యామ్ మళ్ళీ అంటే 80 సంవత్సరాలు పలుదాంలే. దాని మప్పు నడు. కళ్ళలు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళలు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైలే. అవునరా నిన్న ల్యాబ్కి ఎందుకు రాలే? నేను వచ్చిన మీరెవ్వరు రాలేడు, అర్థమవుతుందా? నువ్వు వచ్చినావా? అరే నువ్వు రాలేదునా? మేము ల్యాబ్ లోనే ఉండే కదా. ఏ ల్యాబ్ పోయినావు? ప్రసాద్ ల్యాబ్.
సినిమా కూడా వేసిండు గంటన్నర అవురా ఆ. మీ అయ్య మంచోడు కదరా? అవును. నిన్న నైట్ ఎందుకు కొట్టిండ్రా నేను? మయ్య నాతో ఏదైనా షేర్ చేసుకో అన్నారు ఆ. రాత్రి 12 గంటలకు ఒక వీడియో పంపించిండు. ఆ. మా అయ్యకి షేర్ చేసినది. అసలు మెంటల్ ఎక్కిందా నీకు? అరే బోర్ కొడుతుంది, అమ్మాయిని ర్యాగింగ్ చేద్దాం రా. అందరినీ చేద్దాం రా. మధురమే క్షణమే ఓచలే. ఇట్రా. పోరే మస్తున్నావే. అమ్మ నడిమే కనబడుతుంది. మీకు అక్క చెల్లెలు లేరు ఇట్లా? పెద్ద అక్క ఉంది రాధిక అక్క, కావాలా? ఆయన నాకు అర్థమైందిలే. ఆయన నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? నీకు కూడానా? అయినా ప్రతి ఒక్క మొగాడికి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చెప్పు. ప్రతి ఒక్క ఆడదానిలో ఒక అక్కని చెల్లిని చూసుకోవాలి తెలుసా? అక్కని చెల్లెని చూసుకోవాలి. అక్క ఏం తమ్ముడు? కాదు కాలేజ్ పోమంటే ఏం చేస్తున్నావు నువ్వు? అక్క ఏం చేస్తున్నావే? కాలేజ్ అని చెప్తే బాయ్ ఫ్రెండ్ తోటి తిరుగుతావు, బాయ్ ఫ్రెండ్ తోటి. అంటే ఇంకోసారి ఏ, లేదు, లేదు, లేదు. ఇట్లా ఒకసారి. ఐ లవ్ యూ. అమ్మ ఇలా అక్క చెల్లంటే కొడతారు. ఐ లవ్ యూ టు. అన్న ముంగట్నే ఐ లవ్ చెప్తావు. మీ అక్క మీ చెల్లెలని పక్కంటోళ్ళని అనాలి. రోడ్డు మీద ప్రతి ఓని అక్క తమ్ముడు అంటే ఇట్లనే పడతారు, అర్థమైందా? నడు. అరే ఇంక ఊత వస్తలేదా కాలేజ్కి? దూరం నుంచి చూసి మంచిగా ఉంది అనుకున్నా. హలో, ఇది చదువు. మంచిగా ఉన్నానా? ఉన్నావు. మరి నన్ను రాగింగ్ చేయొచ్చు కూడా, చూసి కూడా సప్పుడు చేస్తలేవు. ఏం చేయాలి నేను? రాగింగ్ చేయాలి. నిన్ను చేయాలా? ఆ. ఏ యాంగిల్ అక్క నువ్వు ఎట్లున్నావు? ఈ యాంగిల్లో కాకుంటే ఈ యాంగిల్లో చూడు, ఈ యాంగిల్లో చూడు. రాగింగ్ చేయవా? ఏ చేయరా? ఎట్లా చేయబుద్దలే. చేయవా? చేస్తే ఏమవుతుంది ఒకసారి? మా ఊరోళ్ళు అందరితోటి చెప్పొచ్చు నాకు రాగింగ్ చేస్తాడు నన్ను ఇయ్యాల అని. ఇది యువతర ఎట్లుంది నాకు అర్థం కాదు. సరే ఆగరా బే, రాగింగ్ కదా. ఇంక ముద్దు పెట్టు. నాకెందుకు? నాకొద్దు. ఏమైంది? ర్యాగింగ్ అంటే అట్లనే ఉంటుంది. నన్ను ఇట్లా రాగింగ్ చేయలేరు అనుకో, మీ మీద కేసు పెడతా. ఇగో అక్క రాగింగ్ కాలేజ్కున్నాడు లోపల. నమస్కారం మేడం. ఈ కాలేజ్ నాదే. సో ఈ కాలేజ్లో అన్ని సబ్జెక్టులు నేనే చెప్తా. బికాస్ ఆఫ్ అంతే అది నాకు తెలియదు. టైం అవుతా ఉంది, ఇంకెవరు రాలేదండి క్లాస్కి. అంత లేటు, ఒక్క టైంకి రాడు. మే కమిన్ సార్. ఇది మేనే. నెక్స్ట్ జూన్ వస్తుంది. కాదు నిన్న ఎందుకు రాలే? అంటే సార్ మా అక్క నీళ్ళు పోసుకున్నా సార్. ఓకే వెళ్ళు. సార్ నువ్వెందుకు రాలే? మన్న నీళ్ళు పోసుకుంటు సార్. నైస్ వెళ్ళు. ఇది నైట్ కాలేజా డే కాలేజా? డే కాలేజ్. నైట్ పాయింట్ వేసినాం. పిల్లం బట్టలు ఉతకలే కదా? అటెండెన్స్ బుక్ చేద్దురా? ఇద్దరం తీసుకో. ఫాస్ట్ వెళ్ళండి. అటెండెన్స్ అయ్యి నేను సార్ వస్తుందో చూసుకుంటా, ఓకేనా? రాజు సార్ నిన్న వచ్చినావు నువ్వు? వచ్చినా సార్. అరే మొన్న వచ్చినావు? అవును సార్. అరే సండే కూడా వచ్చిరు మీరు. కాలేజ్ క్లోజ్ అయితే దసరా హాలిడేస్ లో కూడా వచ్చారు రైలు. అరే రేపు కూడా వచ్చిర్రా మీరు? ఎల్లుండి వచ్చిర్రు. ఎల్లుండి నెక్స్ట్ మంత్ కూడా వచ్చారు సార్. అరే నాకు తెలియకుండా. ఒక్క నిమిషం సార్, ఇట్లా. అరే నీకు దమాక్ లేదనుకున్నారు, మరి ఇంత లేదేంద్రా? అరే నిన్న మొన్నంటే ఓకే, రేపు ఎల్లుండి ఏంద్రా? అంటే అటెండెన్స్ ఉంటది కదా అని చెప్పి. ఈ దమాక్ లేనోడా నడు. సార్ వద్దు సార్, దండం పెడతా సార్. ఇంట్లో పిల్లం కొట్టి స్కిట్లో మేము కొట్టి. యూ డిష్ వాష్ బార్ జుట్టోడా లే. ఎందుకు నోట్లో పెట్టుకున్నావు? మీరు ఏం చెప్పారు సార్? నోట్ బుక్ తెచ్చుకోమన్నా. నోటు బుక్ తెచ్చిన సార్. నేను ఇది తెచ్చిన సార్. ఏంటిది? నోటు నోటు బుక్. పంచు పాతది, బుక్ కొత్త సార్. అవురా రే భాస్కర్, నేను రికార్డు తెమ్మని చెప్పిన. ఎక్కడికి రాలే? నేను రాయలే. ఎందుకు? నేను రాయలే అంతే. బయటికి ఎందుకు పోతున్నావు? ఎట్లా ఇప్పుడు రాయన వాళ్ళు అందరినీ బయటకు పంపిస్తారు కదా, అప్పటిదాకా టైం వేసి వెళ్ళిపోతున్నాం బాయ్.
నేను చెప్పినా వానికి మొన్న చెప్పిరు అరే, కదా. కూర్చో. రాజు రికార్డ్ చేవి ఏంటిది ఇందులో 100 days రికార్డు బా గరాన మూడు 200 days బా రికార్డు నేను నీ రికార్డులు అడిగినా మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డులు కాదు మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డులు కాదు చర్య ప్రతిచర్య అంటే ఏమిటి ఈ చర్య సార్ ఈ ప్రతిచర్య సార్ రెండు కలిపితే చేయబట్టు చింతపండు తిన్నావానే ఘర్షణ అంటే ఏమిటి నీ ముఖం మొద్దులలో పెట్టాను అలా పొద్దుగాల పోను నీ దినాలు కానీ నీ వారాలు కానీ నీ బలం బండల నీ రక్తం అలుగుబట్ట నీ చెత్త చెదలబట్ట నీ దున్నపోతు కడుపు కాల నువ్వు నాశనం అయిపోను ఏంది ఇది ఘర్షణ సార్ ఘర్షణ మరి ఆకర్షణ అంటే ఆకర్షణ ఏదైనా ఉంటే మంచి వారికి పోదాం సార్ ల్యాబ్ సార్ ల్యాబ్ కాడికి పోదాం సార్. సో దీన్ని సార్. ఇందులో పోయాలి పోసి ఇందులో పోయాలి అదేదో మొత్తం ఫస్ట్ దీంట్లో పోసుకుంటే అయిపోతాయి కదా. ప్రాసెస్ అది అట్లా వేయకూడదు మా సారాలు ఇట్లే చెప్పారు నాకు మళ్ళీ గిన్నెలో పోయాలి ఆ. తర్వాత గిన్నెలో పోసి లాస్ట్కి ఏం చేయాలంటే మళ్ళీ గిన్నెలో పోయాలి అదే ఇంతే ల్యాబ్ అంటే ఈజీ ఇదంతా ఎత్తే ఏమొస్తుంది సార్? మోగొత్తది అంతగానం ఎందుకు సార్ ఇదే ముట్టి ఈజీ డెడ్ ఈజీ ఇంత పోసుకునే అవసరం లేదు. ముట్టించుకోవాలి పొగొట్టు చేయాలి అరే భాస్కర్ చెరువు బొమ్మ ఏమని చెప్పిన ఇది మనం ఏమంటే ఏమావే ఏదైనా వేస్తాం. ఇగో చెరువేదిరా ఎండిపోయింది ఎండాకాలం ఇదంతా మా తప్పు కాదు సార్. మాకు పాఠాలు చెప్పే మాస్టర్ది ఆయన కరెక్ట్ ఉంటే మేము లెక్క కరెక్ట్ చేసుకుంటాం సార్. అవును సార్ కరెక్టే సార్. ఆయనకేం అర్థమా లోపల ఉన్న పెద్ద మనిషికి కానిచ్చు నేను వెయిటింగ్ చాలా రోజుల నుంచి. ఆయన చక్కగా ఉంటాం మేము చక్కగా ఉంటాం కదా. ఎవడు ర్యాగింగ్ చేసింది మా మరదలే? మేమే అన్నా. ఎవడు మీకు చేయమన్నది ర్యాగింగ్? మా సారు ఎవడు మీ సారు? నమ్మవా నేను చెప్తా చూడు సార్. ఇప్పుడు మాకు ఏదైనా మీరే కదా నేర్పిస్తారు. నేను నేర్పిస్తా. చేసిన అన్నిటి కారణం నువ్వేనా? నేనే. మీరు ర్యాగింగ్ ఎట్లుంటో చూపించారు కదా, మా ర్యాగింగ్ ఎట్లుంది మేము చూపిస్తాం. అరే ఎత్తుకోర్రా సార్ని, మన ర్యాగింగ్ ఏందో చూపిద్దాం. వెనకలు తీసుకురా సార్ని, తీసుకురా వెనకకి. జరగండి మాసు నుంచి మాసు పీసు పంచనండే పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే